చిన్న ప్రార్థన చేద్దామండి. పరలోకమందున మా తండ్రి, మా ఆలోచన కానీ మా ప్రసంగాలు కానీ తండ్రి మనిషిని యొక్క హృదయం మార్చలేవు, కానీ కేవలం మీ ఉచిత కృప ద్వారా తండ్రి, కేవలం మీ అనాది సంకల్పం బట్టి మనిషి రక్షణ భాగ్యంలోనికి నడవగలదని దాన్ని బట్టి తండ్రి మేము చేయాల్సినది విజ్ఞాపన, ఆ తర్వాత ప్రకటన, ఈ రెండింటి నడుమ సాగుతున్న తండ్రి స్వార్థ ప్రకటనతో మీ తోడుని అనుగ్రహించండి. మా మేధాశక్తితో తండ్రి ప్రజలను మేము ప్రలోభపెట్టక కేవలం మీ ప్రేమ చేత మీ యొక్క ఉద్దేశం ఏంటో తెలియచేయడానికి మీ పవిత్రమైన పాత్రగా మేము నెరుగని ఈ ప్రజానీకం మధ్య తండ్రి మేము మాట్లాడడానికి సిద్ధపడుతున్నాం. మా ఇందు మీరే ఉండి మాట్లాడండి. ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో నేరుగా మీరు మాట్లాడండి. వారి హృదయాలు కదిలింపు చేయండి, ఆలోచన చేయండి. చెబుతున్న మేము తండ్రి మా ఆహారాన్ని మేము ప్రదర్శన చేయక క్రైస్తవం అన్న దానికి గుర్తేంటో మా ప్రవర్తన ద్వారా చూపించడానికి మీరే మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ క్రీస్తున్నామని సమర్పిస్తున్నాము తండ్రి. యావత్తు గ్రామ ప్రజానికానికి చిన్న ప్రకటన. ఇది మత సంబంధమైన ప్రకటన కాదు, మనిషిని ఆలోచింపజేసే ప్రకటన. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది లౌకికంగా మీకు అర్థమైనది ఏంటంటే ఇది యేసుక్రీస్తుని కూర్చున్న ప్రకటన అని స్థానిక ప్రజానికం ఇట్టే చెప్పగలరు. కానీ మీరు వినడానికి ముందు ఆలోచించవలసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ ప్రకటన చేస్తున్నారో ఈ ప్రకటన చేస్తున్న వారు పని లేక ఖాళీగా బైబిల్ అనే మీరు అనుకున్న ధోరణిలో మత గ్రంథాన్ని బట్టి తిరుగుతున్నవారు కాదు. కుటుంబ వ్యవస్థలో యజమానులుగా తమ పాత్రను పోషించుకుంటూ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ, కొందరు సహోదరులు ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వారికి అర్థమైన దైవికమైన తృష్ణ మీకు తెలియచేయడానికి ఈ ప్రకటన జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి. నేను మొట్టమొదటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హూ ఈజ్ జీసస్? అసలు ఎవరు యేసుక్రీస్తు అంటే? ఒక విదేశీ సంబంధమైన వ్యక్తిని గూర్చి స్వదేశంలో ఉన్న సహోదరులైన మీరు ఎందుకు ప్రకటన చేస్తున్నారు? అసలు వీరికి కలిసి వచ్చేది ఏముంది? ఎవరో అనామకుడిగా చంపబడిన ఆ వ్యక్తి అనే యేసుని గూర్చి స్థానికంగా ఎక్కడెందుకు ప్రకటన చేయాలన్నా కనీసము హేతుబద్ధమైన ప్రశ్నలు మీ హృదయంలో ఉంటే కనుక కొంచెం దయచేసి నిలబడి శబ్ద తరంగాల ద్వారా ఆలోచించండి. ఎవరు యేసు? అసలు ఈయన గురించిన ఔన్నత్యం మనకు తెలియాలంటే ఈ మానవాళ్ళలో జరుగుతున్న కొంచెం నాగరికత మనకు తెలియాలి. ఆ నాగరికత ఏంటంటే, బ్లేసి పాస్కల్ అనే ఒక సైంటిస్ట్ ఏమంటాడంటే, ప్రతి మనిషి హృదయంలో దైవికమైన తృష్ణ ఉంది అంటాడు. ఈ సైంటిస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మానవుడిగా వాడు నాగరికత తెలిసిన వాడైనా నాగరికత తెలియని వాడైనా వాడి హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే ఏకదేవుడిని ఎదుర్కోవాలి. ఈ తృష్ణ ఎలా వచ్చిందో ఆది దంపతుల దగ్గర నుండి మనం పరిశీలన చేయగలిగితే లౌకికంగా మనకు తెలియజేసే లౌకికమైన చరిత్ర కూడా ఇద్దరు దంపతుల ద్వారా ఈ మానవ ప్రపంచం అభివృద్ధి పొందింది లేదా చెదిరిపోయి విస్తరించిందని చరిత్ర కూడా మనకు చెబుతుంది. ఆ చెబుతున్న చరిత్రలో మొట్టమొదటి చరిత్ర ఏంటో మనకు తెలుసు. చరిత్రకే పెద్దపేట నేసినది, చరిత్ర నేర్పిన నాగరికత ఏదంటే మెసొపొతేమియా నాగరికత. అక్కడ నుండి ఈ మానవాళి యొక్క నాగరికత ప్రారంభం అవడం జరిగింది. ఎవరి ఈ మూలానికి కారకులైన పెద్దలు ఎవరంటే, బైబిల్ ఇచ్చిన అడ్రస్ ఏంటంటే ఆదాము అవ్వ అని ఒక అడ్రస్ మనకు కాదు. ఒకవేళ మీకు ఆ పేరు పలకడం ఇష్టం లేకపోతే ఒక తల్లి ఒక తండ్రి, ఈ తల్లిదండ్రుల యొక్క కుమారుల పరంపరే ఈరోజు ప్రపంచ మానవాళి. అయితే ఈ దేవుళ్ళు కూర్చిన ఈ తృష్ణ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. నిజానికి ప్రతి మానవుల్లో ఉన్నది దేవుడిని ఎదుర్కోవాలని ఆ దేవుడికి పేరు లేదు. నిజానికి మానవ హృదయంలో ఆ మానవ హృదయంలో దేవుడిని ఎదుర్కోవాలని ఎప్పుడైతే ఈ మనిషి ఆలోచించడం ప్రారంభించాడో, చరిత్ర మనం ధ్యానిస్తే మనిషి నదీ పరివాహక ప్రాంతాలను అలవాటు చేసుకున్నాడు. అంటే నీళ్ళు ఎక్కడుంటే అక్కడ నాగరికత ప్రారంభించాడు. నెక్స్ట్ కొండ కోణంలో నివసించడం ప్రారంభించాడు. నెక్స్ట్ జనాలు సమృద్ధిగా బ్రతికే పంట పొలాలు చక్కగా అభివృద్ధి పొందడానికి ఏరియా ఎక్కడుందో సెట్ చేసుకున్నాడు. ఇలా
మనిషి నాగరికత వైపు పరుగులు తీస్తూ మొదటిగా తన జీవనాన్ని ఎంత ఎదుర్కొన్నా, తన ఎంత పురోగభివృద్ధి చెందుతున్నా మనిషి హృదయంలో ఒక తృష్ణ ఉంది. దేవుడు ఎవరో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఆ దేవుడు ఎవరో ఎదుర్కోవడానికి మనిషి చేసిన ప్రయత్నం ఏంటంటే, ఆ దేవుడు ఎట్లా ఉంటాడన్న ఈ కుతూహల సంబంధమైన ప్రశ్నకు మనిషి దేవుడిని ఎదగడం ప్రారంభించేసరికి తనకు వింతైన కొన్ని దృశ్యాలు కనిపించాయి. ఆ వింతైన దృశ్యాలు ఏంటంటే, ఉదయకాలం వేళ పలకరిస్తూ మరలా సాయంత్రం వేళ మనకు సంచరిస్తూ పోతున్న ఒక గ్రహాన్ని ఆరాధించడం ప్రారంభించాడు. దాన్ని ప్రకృతి ఆరాధన అంటారు. మినిమం నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా అంచనా వేసుకోవాల్సిన ఆలోచన. ఇక నెక్స్ట్ ఏమయ్యారంటే, తనకన్నా బలమైన ఆయుష్ కలిగిన జంతువుల్లో దేవుడిని చూడడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, కొండ కోణల్లో రకరకాల ఆకారాలకు మొక్కడం ప్రారంభించాడు. అంటే మనిషి దేవుణ్ణి పట్టుకోవాలని ఈ ప్రయాణంలో తనకు ఎలాగూ దేవుడు దొరకట్లేదని మనిషి చేసిన ప్రయత్నం ఏంటంటే, తానే కొన్ని రూపాలు డిజైన్ చేసుకుంటాడు. విచారం ఏంటంటే, నాకు దొరకలేదు కదా దేవుడు అని చెప్పి దేవుడిని నేనే ఒక రూపాన్ని ఇవ్వడం అది దైవికమైన కొలబద్ద కాదు. మీరు ఆలోచిస్తున్నారు లేదో శబ్ద తరంగాల ద్వారా వింటున్నప్పుడు, దేవుడు నాకు దొరకలేదని, ఆయన ఇలానే ఉంటాడని నేను ఒక రూపాన్ని ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆ దేవుణ్ణి ఎతుకులాట్లో మనిషి ఏం చేసేదంటే, మనిషి తనను దేవుణ్ణి పోల్చుకోవడం ప్రారంభించాడు. దేవుడు అనగానే అబద్ధాలు ఆడకూడదు, దేవుడు అనగానే లాజిక్లు ఉండకూడదు, దేవుడు అనగానే సత్య సంబంధై ఉండాలి, దేవుడు అనగానే నిత్యత్వం కలిగిన వాడై ఉండాలి, దేవుడు అనగానే ఈ మానవాళికి అతీతంగా ఉండాలని తానే కొన్ని నియమాలు పెట్టడం ప్రారంభించాడు. ఇది నిజమే, హేతుబద్ధమే. అయితే ఎప్పుడైతే ఈ కొలబద్దలోనికి మానవాళిని తీసుకురావడం ప్రారంభించాడో మనిషికి వచ్చిన ఊహ ఏంటంటే, ఆ దేవుణ్ణి, నిజాయితీపరుడైన దేవుణ్ణి లేదా పరిశుద్ధుని లేదా ఏకదేవుణ్ణి, ఆ పేరెన్నిక లేని దేవుణ్ణి నేను ఎదుర్కోవాలంటే ఏం చేయాలని ప్రారంభ పితరులు ఏం చేశారంటే, ఆ దేవుడి దగ్గరికి అబద్ధాలు ఆడుతున్న మనిషిగా నేను ఎదుర్కోలేను, వ్యభిచారం చేస్తున్న మనిషిగా నేను ఆయన ఎదుర్కోలేను, నా ఆలోచనలు కూడా పాపంతో నింపబడ్డాయి గనక నేను పాపునైన నేను ఆ దేవుడిని ఎదుర్కోలేను గనక మనిషి ఒక వేని ఎతకడం ప్రారంభించాడు. ఏం చేశాడంటే, బలియాగం ద్వారా దేవుడిని ఎదుర్కోవాలనుకున్నాడు. ఆ బలియాగంలో మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న కల్చర్ లేదా మన భారతదేశంలో ఉన్న హిస్టరీ ఏంటంటే, పితరులది యజ్ఞయాగాలు ఎన్నో జరిగిపోయాయి. గుర్రాలని వధించాం, జంతువుల్ని, ఆవుల్ని, గేదెల్ని వధించాం, మేకల్ని వధించాం, అశ్వమేధయాగం అని దానికి ఒక పేరు పెట్టాం. నెక్స్ట్ అహాన్ని కూడా బలి ఇవ్వడం ప్రారంభించాం. ఇలా రకరకాల బలియాగాలు ఇచ్చినా మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఎప్పటికీ బలియాగాలు జరుగుతున్నాయంటే మనిషి గుండెల్లో ఉన్న ప్రశ్న ఏంటంటే, నా పాపం ఇంకా పోలేదని మనిషి హృదయమే చెప్తుంది. మీకు అర్థమవుతుందా? జంతువులను బలిస్తున్నాడు, గుర్రాలను బలిస్తున్నాడు, ఏనుగులను బలిచ్చారు, మేకలను బలిచ్చారు, ఇంకా ఆ తృష్ణ ఆగక మనిషే బలి ఇవ్వడం ప్రారంభించారు. ఇన్ని బలిచ్చినా మనిషి హృదయంలో ఉన్నది ఏంటంటే, అయినా నేను దేవుడిని ఎదుర్కోగలనా, ఒకవేళ నేను ఇంకా నేను సద్దుమణిగేలా ఆయన ఎదురు నేను నిలబడాలి అంటే నా పంట పొలాల్లో కొన్ని వంతులు ఇవ్వడం ప్రారంభించాను, నా కష్టంలో ఒక వంతు ఇవ్వడం ప్రారంభించాను. ఎన్ని ఇచ్చిన మనుషుల హృదయంలో ఏంటంటే, ఆయన ముందు నేను నిలవలేనని మరలా కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, శాసనాలు కొన్ని చేసాం. ఎన్ని చేసినా మనిషి హృదయంలో ఉన్నది ఏంటంటే, నేను దేవుణ్ణి ఎదుర్కోలేకపోతున్నాను. అందుకే బలియాగాలు పుట్టుకొచ్చే మన భారతదేశంలో. అయితే మీరు ఇండస్ట్రీ తెలుసో లేదో నాకు తెలియదు కానీ, శాతవాహనుల చరిత్ర లేదా కాకతీయుల చరిత్రగా మనం చదివితే కొందరు విప్లవకారులు ఆధ్యాత్మిక తీవ్రతలో కొన్ని ప్రకటనలు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే నీతి సూత్రాలు చెప్పారు. ఈయన అష్టదిగ్గజాలు అంటారు మన చరిత్రలో. మరి ఇప్పుడు చెప్పడం అవును కానీ ఈ అష్టదిగ్గజాలు ఇచ్చిన సూత్రాలు ఏంటంటే, రకరకాల సూత్రాలు ఇచ్చారు. మంచి ఇలా ఉండాలి, చెడు ఇలా ఉండాలి, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అని ఇన్ని నీతి సూత్రాలు చెప్పిన ఈ పుణ్య పురుషాత్ములు లేదా ఈ పండిత వర్గం ఏదైతే ఉందో ఒక దిక్కునికి వచ్చేసరికి చేతులు ఎత్తేశారు. ఎంత నిష్ఠాగరిష్ట కలిగి సంసార జీవితాన్ని త్యజించి కొండ కోణాలకు పోయి తపస్సులు చేసినా మన పితరులు చేసింది ఏంటంటే, చివరికి ఒక విషయం ముందు చేతులు ఎత్తడం ప్రారంభించారు. ఆ విషయం ఏంటంటే, మరణం ముందు చేతులు ఎత్తేసారు. చివరికి మరణం ముందు మేము ఓడిపోతున్నామని అనలేక సిగ్గుపడి మన పితరులు చేసిన పని ఏంటంటే, కొన్ని విచిత్రమైన పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఏంటంటే
మహాసమాధి అని పేరు పెట్టారు, సజీవ సమాధి అని పేరు పెట్టారు. మహాసమాధి, సజీవ సమాధి అంటే బహుశా ఇప్పుడున్న ట్రెండ్ లో మనకు తెలియకపోవచ్చు. పాత సినిమాలు మీరు చూస్తే ఆధ్యాత్మిక తీవ్రతలో బ్లాక్ అండ్ వైట్ మూవీస్, అందులో ఈ తీవ్రతను నేర్పించేవారు. అందులో ఈ పెద్దలైన వారు, వక్తలైన వారు చేసిన పని ఏంటంటే, మహాసమాధి అంటే ఏదో కాదు, ఒక పెద్ద గొయ్యి తవ్వుకుని ఆ గోతులో ఈ ఎవరైతే ఈ పండితుడు ఆయన కూర్చుంటే మనం మట్టేసి కూర్చేయడమే మహాసమాధి. అంటే ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే, నేను మరణాన్ని జయిస్తున్నానని చెప్పాలనుకుంటూనే మరణపోడులో నిద్రపోవడం అన్నమాట. సజీవ సమాధి అంటే ఏంటంటే, ఒక పెద్ద గోపురం కట్టి గాలి ఆక్సిజన్ పోకుండా చిన్న రంధ్రం ఏర్పాటు చేసిన అందులోనికి ఈ పండితుడు వెళ్ళిన తర్వాత, ఈ వక్త వెళ్ళిన తర్వాత మిగిలిన ఆ రంధ్రాన్ని పూర్తి చేస్తారు. దీన్ని సజీవ సమాధి అంటారు. విచిత్రం ఏంటంటే, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరణం ముందు చేతులు ఎత్తేసారు. మన భారతదేశంలో మహాసమాధులను, సజీవ సమాధులు చివరికి మన యజ్ఞయాగాల ద్వారా దేవుడిని ఎదుర్కోలేకపోతున్నాం. ఇప్పటికీ ఆ వేలో ఉంటాయి. అయితే ఈ మహాసమాధులకి, ఈ యజ్ఞ వేగాలకి చావు దెబ్బ కొట్టి సజీవుడై నిలబడిన ఒక వ్యక్తి చరిత్రలో మిగిలిపోయాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చరిత్ర ఒప్పుకొని నేర్పుతుంది. ఇది పచ్చి నిజం. ఈ మహాసమాధులకి, ఖాళీ సమాధులకి, ఈ మహాసమాధులకి, సజీవ సమాధులకి ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో, ఇప్పటికే మ్యాప్ లో ఏదైతే ఉందో జాగ్రఫీలో నడిపొట్టిన ఒక సమాధి, ఖాళీ సమాధి మానవాళ్ళని ఎక్కిరిస్తుంది. ఇది మానవ అభివృద్ధికి ఎంత కారణం అవుతున్నా, ఆ మానవ అభివృద్ధికి కారణమైన ఈ దేవుని యొక్క తృష్ణలో మనం తెలియజేస్తున్న రుజువు ఏంటంటే, మీరు ఎంత ముందుకు పరుగులు తీసిన ఇది జీవితం కాదని ఆ ఖాళీ సమాధి ఇప్పటికీ మనకి రుజువు పరుస్తుంది. ఖాళీ సమాధి నాకు ఏం నేర్పిస్తుందంటే, ఇది జీవితం కాదని చెప్తుంది. ఖాళీ సమాధి నాకు ఏం నేర్పిస్తుందంటే, అందులో ఉన్న వ్యక్తి ఏమయ్యాడంటే సజీవుడయ్యాడని చరిత్ర చెబుతుంది. ఆ సజీవుడైన వాడు ఏం చెప్పాడంటే, మానవాళికి మరొక జీవితం ఉందని చెప్పాడు. అంటే నేను ఎంత పురోగభివృద్ధి పరిగెట్టినా, నేను ఎంత యజ్ఞయాగాలు జరిగించినా, నేను వెళ్ళలేనిది, నేను పట్టుకోలేనిది నాకు ఒక వే నేర్పించాడు. ఇక అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ జగిరిపడ్ అనే గ్రామం ఏదైతే ఉందో, నేను హైదరాబాద్ నుండో లేదా ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చిన వాడిని అయితే నాకు ఈ ప్రాంతాన్ని చూపించడానికి ఒక రెఫరెన్స్ కావాలి. నాకు తెలియదు కనుక ఆ రెఫరెన్స్ నాకు కార్ డ్రైవింగ్ చేసే డ్రైవర్ అవ్వచ్చు, లేదా నాకు ఒక మ్యాప్ అవ్వచ్చు. కానీ ఈ ప్రదేశం నుండి యజ్ఞయాగాల ద్వారా ఎట్లానో పోవాలనుకున్న ఆ నిత్యత్వానికి, లేదా ఆ మోక్షానికి పోవాలనుకున్న దానికి రెఫరెన్స్ ఏదన్నా ఉంది అంటే అది యేసుక్రీస్తు మాత్రమే. విజ్ఞులైన వారు ఆలోచించారు. క్రైస్తవ విశ్వాసం అనేది అంధవిశ్వాసం కాదు. అసలు ఆ పదమే సరైన డెఫినేషన్ కాదు. ఎందుకు చెప్పనా? అది ఎట్లా ఉంటుందంటే, అంధ విశ్వాసం అనే పదానికి అర్థం ఏంటంటే, నాకు మంచి తెల్లనైన నలుపును చూపించండి అంటే అది ఎట్లా ఉంటుంది? అర్థమైన ఆలోచించాను. నాకు మంచి తెల్లనైన నలుపును, తెలుపు నలుపు కాదు, తెలుపా నలుపా. అంధవిశ్వాసం అనే పదం కూడా, విశ్వాసం అనేది ఒక తీవ్రతమైన పదం. అది దానికి అంధత్వం కలిగితే అందమైన తెలుపుని, తెలుపుతో కూడిన నలుపునన్న పదానికి ఎలా అర్ధరహితమో అంధవిశ్వాసం అన్న పదానికి కూడా అర్ధరహితం. కాబట్టి క్రైస్తవ విశ్వాసం దేని మీద అయితే నిలబడిందో ఆ యేసుక్రీస్తు ఎవరో కాదు, తెగిపోయిన సృష్టికర్త యొక్క చేతుల్ని మరలా మనతో కలపడానికి, తెగిపోయిన నిత్యత్వాన్ని మరలా మనకు అందచేయడానికి, మనిషి ఎలాగూ దేవుడిని ఎదుర్కోలేడని దేవసుతుడే దేవుడే మానవ రూపంగా ఈ భూమి మీదకి వచ్చి మానవాళికి నిత్యత్వపు సూత్రాన్ని, లేదా మానవాళికి నిత్యత్వపు మార్గాన్ని చూపించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు. ఎవరు యేసుక్రీస్తు అంటే సాక్షాత్తు దేవసుతుడు, దేవుడు. ఆయన దేవుడిగా మనం ఎట్లా డిక్లేర్ చేయగలం అంటే, ఒక యజ్ఞయాగం జరిగితే అది ఒక ప్రాంతానికి లేదా ఒక గుంపుకి సంబంధించింది మాత్రమే. ఈ నిత్యత్వం కలిగిన దేవుడు అని మనం ఎట్లా చెప్పగలం అంటే, ఆయన మనుష్యుడైతే మానవాళ్ళందరి కొరకు ఆయన ఒక్క బలి సరిపోదు. అదే మానవుడి రూపంలో ఉన్న దేవుడైతే ఆ ఒక్క బలి మానవాళ్ళందరికీ సరిపోవాలి. అందుకు ఆయన దేవుడు. నెక్స్ట్ ఏంటంటే, ఆయన నిత్యత్వం కలిగిన వాడని ఎట్లా చెప్పగలమంటే, ఆయన దేహం ఈ భూమి మీద లేదు కనుక. మరొకటి ఏం చెప్పగలమంటే, ఎందుకు ఆయన మాత్రమే మనం గుర్తించాలి అంటే, మనం గుర్తించినా గుర్తించకపోయినా మన పెద్దలు గుర్తించారు, మన పితరులు గుర్తించారు. అందులో మీకు తెలుసో లేదో, విజ్ఞులైన వారు అందరూ ఆలోచించారు. శబ్ద తరంగాల ద్వారా వింటున్నారు.
మన భారతదేశాన్ని పాలించిన ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆయన మాస్టర్లకే మాస్టర్. ఆయన పేరు ఏంటో తెలుసు? సర్వేపల్లి రాధాకృష్ణ. గురువులకు గురువు అయిన ఆ గురువులకు గురువు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమంటారంటే, ఒకరోజు ఒక వ్యక్తి వస్తాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి. ఆయన 6th ఫిలాసఫీ ఆఫ్ యజ్ఞయాగాలు అన్న పెద్ద దాంట్లో PhD చేసేసాడు. ఆయనకి తెలియనంటే రిలీజన్ అంటూ ఏది ఉండదు, అన్ని తెలుసు ఆయనకి. అంత పెద్ద మహానుభావుడైన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమంటారంటే, ఒకరోజు ఒక బ్రాహ్మణుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరకు వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, ఆయన నాకు ఆధ్యాత్మిక తీవ్రత పెరుగుతుంది, ఈ ఆధ్యాత్మిక తీవ్రతలో నాకు నిజ దేవుని పరిచయం చేయడానికి ఒక సజీవుడైన నిజ గురువుని నాకు పరిచయం చేయడు గురీజీ అని సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి ఈ వ్యక్తి వస్తే, ఈ తమిళ బ్రాహ్మణుడు వస్తే, ఆ వ్యక్తికి సర్వేపల్లి రాధాకృష్ణ గారు బైబిల్లో క్రొత్త నిబంధన ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఆ తమిళ బ్రాహ్మణుడి చేతిలో పెడితే నవ్వాడు ఈ తమిళ బ్రాహ్మణుడు. ఏమి గురీజీ, ఇలాంటి నిమ్న జాతీయుల దేవుడిని నాకు పరిచయం చేస్తున్నావు, ఈ తృణీకరింపబడిన దేవుడిని నాకు పరిచయం చేస్తున్నావు, నాకు నిజమైన గురువుని పరిచయం చేయమంటే ఈ గురువుని ఎందుకు నాకు పరిచయం చేసావంటే, ఆయన ఏం చెప్తాడు తెలుసా? నీకు నిజమైన గురువుని నేను పరిచయం చేయలేదు అనుకుంటే మరలా ఈ పుస్తకం చదివిన తర్వాత వచ్చి నన్ను ప్రశ్నించు. ఈ పుస్తకం నువ్వు చదివిన తర్వాత నీకు నిజమైన గురువు అర్థమైతే నాకన్నా పెద్ద గురువు నీకు అర్థమయ్యాడని అర్థం అవుతుంది. అంతే. ఆ సుధాకర్ అని పిల్ల ఏం చేస్తాడు? ఆయన పేరు సుధాకర్ అని పిల్లే, తమిళ బ్రాహ్మణుడు. వెళ్ళి ఎప్పుడైతే ఈ క్రొత్త నిబంధన అనే ఈ గ్రీన్ కవర్ వేసి ఉంటుంది, ఈ క్రొత్త నిబంధన అప్పట్లో పంచేవారు యోహాను సువార్త అనే దాన్ని కలిపి, ఎప్పుడైతే దీన్ని చదవడం ప్రారంభించాడో ఒక నిజమైన ఆధ్యాత్మిక తీవ్రతలో ఒక నిజమైన గురువుని పరిచయం చేసుకుంటాడు. ఆ గురువు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనకు వచ్చిన అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే, గురువు అనగానే ఏంటంటే చీకటిని చంపి వెలుగును ప్రసాదించేవాడే గురువు. చీకటిని చంపి వెలుగును ప్రసాదించే గురువు ఎవడో లేడు ఈ భూమి మీద, ఎవడో సరిపోడు కూడా. అలాంటి గురువుని పరిచయం చేసి చీకటిని చంపి వెలుగును ప్రసరించే గురువు ఎవడన్నా అన్నాడంటే ఒకే ఒకటి యేసుక్రీస్తు. పాపాన్ని చంపి వెలుగునిచ్చే గురువు ఎవడన్నాడు చెప్పండి? గురువుల కొరకు గురువులే బలియాగాలు ఇచ్చే గురువులు ఉన్న నాగరికత మానవాళి. అందుకే గురువు అన్న దానికి డెఫినేషన్ ఏంటో యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు చెప్తాడు, మీరెవరు గురువులని పిలువబడవద్దు, ఎందుకంటే మీరు పాపాన్ని చంపలేరు కనుక. ఆ గురువుని ఎప్పుడైతే ఈ సుధాకరన్ పిల్లే తెలుసుకుంటాడో, ఈ అచ్చు తమిళ బ్రాహ్మణుడైన సుధాకరన్ పిల్లే ఆ గురువు అర్థమైన తర్వాత పాల్ పిల్లయిగా మారిపోతుంది. అలా మారిపోయిన ఈ పాల్ పిల్ల ఏం చేస్తాడంటే సెంట్రల్ జైల్లో లేదా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఖైదీలకి సువార్త చేసే వ్యక్తిగా మారిపోతాడు. అంటే మహానుభావులు కూడా ఆలోచించిన వారికి అర్థమైంది, ఏకదేవుడిని ఎదుర్కోవాలి అంటే, ఆ నిత్యత్వానికి ఆ మోక్షానికి మనం పోవాలి అంటే యజ్ఞయాగాలు కాదు. ఆ నిత్యత్వానికి పోవాలి అంటే మన లౌకికమైన మనకు తోసిన బలియాగాలు జరిగించిన కాదు. మరి ఏంటి అన్న ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే యేసుని ఎరుగుటయే నిత్యత్వం. బైబిల్ సంబోధన గ్రీక్ ఫిలాసఫీలో యోహాను సువార్తనకు సువార్త ఉంటుంది. ఆయన ఏమంటాడంటే నువ్వు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్యత్వం అంటాడు. అంటే ఎంతగా మనం ఎదుర్కోవాలన్నా మనకు అందని నిత్యత్వం, ఎంతగా ఎదుర్కోవాలని మనం ప్రయత్నం చేస్తున్న దైవుని యొక్క సన్నిధి ఎంత ఉచితంగా మానవాళి దగ్గరికి వచ్చిందంటే ఆ రక్షకుని ఎరుగుటయే నిత్యత్వానికి మూలం. ఆ మూలాన్ని పరిచయం చేయడానికి ఈ రోజు నీ గ్రామానికి రావడం జరిగింది. విజ్ఞులైన వారు ఆలోచించండి, తృణీకరించిన వారు ఒక రోజు మర్చిపోకండి. భయంకరమైన పరిస్థితుల్లోకి మీరు జారిపోకూడదని మేము ప్రేమించి ఈ పెద్దలైన వారు, స్త్రీలైన వారు, పురుషులైన వారు, ఈ ప్రభుత్వ అధికారులందరూ మీ ముంగిడికి వచ్చి సువార్త పరలోకమందున మా తండ్రి చరిత్రలో మేము చూసిన ఆధ్యాత్మిక తీవ్రతలో మేము చూసి మానవునిగా నాకు అందనిది మీరు నాకు అందించడానికి నేను ఎదుర్కోలేని మీ పరిశుద్ధమైన సన్నిధిని తండ్రి నేను ఎదుర్కోలేక నా పక్షమున మీ కుమారుడైన యేసుక్రీస్తుని బలియాగము జరిగించి తెగిపోయిన బంధాన్ని ఆయన ద్వారా నాకు అనుగ్రహించి నేను ఎంత పోరాటం చేసినా నాకు దొరకని నిత్యత్వాన్ని కేవలం ఆయన నమ్ముకుంటే వచ్చి నిత్యత్వపు తండ్రి ఈ అవకాశాన్ని ఈ ప్రాంతానికి నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి తండ్రి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ శబ్ద తరంగాల ద్వారా ఎవరైతే ఈ మాటలు విన్నారో తండ్రి వాళ్ళందరికీ ఆలోచన దయచేయండి. వారు ఏ మార్గాల్లో అయితే నిలబడ్డారో ఆ మార్గం ఎంతవరకు తండ్రి నిత్యత్వానికి మోక్షానికి నడిపిస్తుందో వారి హృదయాల్లో తండ్రి ఆలోచన పుట్టించండి. మా ప్రసంగాలు మా మాటలు తండ్రి మా యొక్క ఆలోచనలు మనిషిని మార్చలేవు, కానీ
మీ ఉచిత కృపే తండ్రి మార్చగలదు. ఆ కృప ఎంబడి ఏ ప్రకటనే తండ్రి మనిషిని కదిలించగలదు. వినవారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే రక్షణకు దూరంగా ఉన్నారో వారందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి. మీ కుమారుని యొక్క సారూప్యతను ఔన్నత్యాన్ని తండ్రి వారికి తెలియజేస్తారు. మిగిలిన ప్రాంతానికి మేము కదిలిపోతుండగా తండ్రి ఏ ఆటంకము లేక తండ్రి సువార్తను తండ్రి సజీవంగా జరిగిస్తారని, మీరు అధ్యక్ష వహిస్తారని మీ పాదాల చెంత అర్పిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.